చాలా మంది ఇళ్లల్లో పటికని వాడుతుంటారు. ప్రతి ఒక్కరు కూడా దీనిని వివిధ మార్గాలలో ఉపయోగిస్తారు. షేవింగ్ తర్వాత ఆ చికాకుని తగ్గించడానికి చాలా మంది దీనిని ఉపయోగిస్తారు. అంటే రేజర్ బర్న్ నివారించడంలో, గాయాల్ని నయం చేయటంలో పటిక ప్రభావవంతంగా ఉంటుంది. అదనంగా పటిక రక్తస్రావం ఆపటానికి, ఇన్ఫెక్షన్ని నివారించడానికి కూడా సహాయపడుతుంది. అంతేకాకుండా ఇది మచ్చలు, మొటిమలు, బ్లాక్ హెడ్స్ ని తొలగించడంలో కూడా ప్రభావవంతంగా ఉంటుంది. నోటి నుంచి వచ్చే దుర్వాసనని తగ్గించడంలో కూడా చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అయితే పట్టికని ఏ ప్రయోజనం కోసం ఎలా వాడాలో చాలా మందికి క్లారిటీ లేదు. చాలా మంది యువతీ యువకులు ఎదుర్కొనే సమస్య మొటిమలు. ఈ మొటిమల వల్ల వాళ్ళు ఆందోళన చెందుతారు. ముఖ అందం పాడవుతుందని టెన్షన్ కూడా పడతారు. అంతేకాదు మొటిమల్ని గిల్లుతుంటారు కూడా. దీనివల్ల అవి తీవ్రం అవుతాయి. మొటిమల్ని నయం చేయడం కోసం ఖరీదైన క్రీముల్ని వాడతారు. అయినా కూడా ఫలితం అనేది ఉండదు. ఇక రసాయనాలతో నిండి ఉన్న క్రీమ్స్ వాడే బదులుగా పటికని కూడా మనం ఉపయోగించవచ్చు. పటిక వాడటం వల్ల మొటికలు నయం అవ్వడమే కాకుండా చర్మపు రంగు కూడా పెరుగుతుంది. అలాగే పటికకు ఆస్ట్రిజెంట్ లక్షణాలు ఉన్నాయి. ఇవి రంధ్రాలని బిగుతుగా చేస్తాయి. రంధ్రాలు పెద్దవిగా మారినప్పుడు మొటిమలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. పటికని పేస్ట్ లాగా రుబ్బి ప్రభావిత ప్రాంతానికి పూయటం వల్ల మొటిమలు అనేవి నయమవుతాయి. అయితే తక్కువ మోతాదులో మాత్రమే వాడాలి. మౌత్ వాష్ కంటే పటిక చాలా మంచిది. ఇది దుర్వాసనని తొలగించడమే కాకుండా నోటిలోని బ్యాక్టీరియాని కూడా నియంత్రిస్తుంది. గోరువెచ్చటి నీటిలో ఒక చిన్న పటిక ముక్కని నానబెట్టి దాంతో నోటిని శుభ్రం చేసుకోవాలి. ఇది దంతాల నుంచి పాచిని తొలగించడమే కాకుండా లాలజలంలోని బ్యాక్టీరియాని కూడా చంపుతుంది. దుర్వాసనని కూడా తొలగిస్తుంది. అయితే పటిక నీరు గొంతులోకి వెళ్లకుండా మనం చూసుకోవాలి. ఉదయం, సాయంత్రం పటిక నీటితో పుక్కిలించడం వల్ల నోటి దుర్వాసన అనేది తొలగిపోతుంది. పటిక నీటిని ఉపయోగించడం వల్ల మచ్చలు తొలగిపోతాయని నిపుణులు అంటున్నారు. అంతేకాకుండా చర్మానికి మెరుపుని కూడా తీసుకువస్తుంది. ఇది ఉపయోగించడం కూడా చాలా సులభం. ఇందుకోసం కొద్దిగా పటికను తీసుకొని ఒక మగ్గులో వేయాలి. అది పూర్తిగా కరిగిన తర్వాత దాంతో మన ముఖాన్ని కడుక్కోవాలి. కావాలంటే స్నానం చేసే నీటిలో కూడా మనం పటికని ఉపయోగించవచ్చు. ఇది వదులుగా ఉండే చర్మాన్ని బిగుతుగా చేస్తుంది. ఇక పటిక, రోజ్ వాటర్ మిశ్రమం వాడటం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి. వారానికి 2 లేదా 3 సార్లు పటిక, రోజ్ వాటర్ మిశ్రమంతో చర్మాన్ని వాష్ చేసుకోవడం మంచిది. ఇది ముఖం మీద ఉన్న అవాంఛిత రోమాల్ని తగ్గించడంలో సహాయపడుతుంది. ఇందుకోసం ఒక టీ స్పూన్ పటిక పొడిని రోజ్ వాటర్ లో కలిపి మంచి పేస్ట్ లాగా చేసుకొని అవాంఛిత రోమాల మీద అప్లై చేయాలి. దీని ప్రభావం కొన్ని రోజులలో మీకే కనిపిస్తుందని నిపుణులు చెప్తున్నారు. ఇక ముఖం మీద బ్లాక్ హెడ్స్ లేదా వైట్ హెడ్స్ ఉంటే తడి పటికని స్క్రబ్ గా ఉపయోగించవచ్చు. ఒక పటిక ముక్కను తీసుకొని తడిపి ఆ పైన మన ముఖం మీద సున్నితంగా స్క్రబ్ చేయాలి. ఇది ముఖం నుంచి మురికితో పాటుగా మలినాలని కూడా తొలగిస్తుంది. అంతేకాకుండా ఇది మన చర్మపు రంగుని కూడా మెరుగుపరుస్తుంది. పటిక టోనర్ లాగా, ఫేస్ మాస్క్ లాగా కూడా ఉపయోగించవచ్చు. అలాగే జిడ్డు చర్మానికి పటిక టోనర్ లాగా చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది తెరిచి ఉన్న రంధ్రాలని మూసివేయడంలో సహాయపడుతుంది. ఇక పటిక టోనర్ చర్మం యొక్క pH స్థాయిని సమతుల్యం చేస్తుంది. అంతేకాకుండా చర్మ ఆకృతిని కూడా మెరుగుపరుస్తుంది. ఇందుకోసం ఒక పటిక ముక్కని తీసుకొని నీటిలో కరిగించి కాటన్ ప్యాడ్ లేదా స్ప్రే బాటిల్ తో అప్లై చేయాలి. మీరు దీన్ని ప్రతి ఉదయం లేదా రాత్రి కూడా ఉపయోగించవచ్చు. అలాగే పిల్లలు లేదా పెద్దలు తరచుగా గాయాలు లేదా చర్మ రాపిడి వల్ల కోతలకి గురవుతారు. అలాంటప్పుడు ఆందోళన చెందాల్సిన అవసరం అయితే లేదు. ఒక్క పటిక ముక్క ఉంటే చాలు. పటికకి గాయం నయ చేసే లక్షణాలు కూడా ఉంటాయి. చిన్న గాయాలు లేదా కోతలకి పటికని మనం మంచిగా ఉపయోగించవచ్చు. అలాగే ఇందుకోసం గోరువెచ్చని నీటిలో పటికని కరిగించి దూదితో ప్రభావిత ప్రాంతం మీద అప్లై చేయాలి. ఇది చిన్న గాయాల్ని త్వరగా నయం చేయడంలో సహాయపడుతుంది.